ఈరోజు వీడియోలో నేను మాట్లాడేది వచ్చేసి కంప్లీట్గా చాలా డిఫరెంట్ టాపిక్ అండి. యాక్చువల్గా ఈ 9 ఏళ్లలో నుష్కాని పెంచే ప్రాసెస్లో మాకు కొన్నిసార్లు కొన్ని చోట్ల మన సిస్టంలో ఏమన్నా కొన్ని మార్పులు జరిగితే మనలాంటి స్పెషల్ పేరెంట్స్కి, అంటే మనలాంటి అని ఇప్పుడు మాట్లాడుతున్నాను, అప్పుడు మాలాంటి పేరెంట్స్కి హెల్ప్ అయ్యేదేమో అని చెప్పి అలాగా మేము ఎదురైన సంఘటనలు చాలా ఉన్నాయి. సో అలాంటి టాపిక్స్ గురించి నేను వెతికినప్పుడు మన సొసైటీలో మన సిస్టంలో ఉండే మార్పుల్ని ఏమన్నా మనం మార్చుకోగలిగితే మన పిల్లల్ని పెంచుకునే విధానం ఈజీ అవుతుందేమో అని చెప్పి పర్సనల్గా మాకు అనిపించింది. సో నాకు ప్రత్యేకంగా ఈరోజు ఈ వీడియోలో వీటి గురించి అయితే మాట్లాడాలనిపించింది. మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాము, మన సొసైటీలో మన సిస్టంలో ఎటువంటి చేంజెస్ చేయగలిగితే మనం ఇలాంటి పిల్లల్ని పెంచడం ఈజీ అవుతుంది, లేకపోతే మనకి ఏదన్నా ఏదో ఒక రకంగా మనకి హెల్ప్ అవుతుంది అనే దాని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. సో ఇక్కడ నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నానండి. ఓవరాల్గా నుషికాని పెంచిన జర్నీలో మాకు ఎక్కడ ఏది అనిపించింది అనేది నేను జస్ట్ క్యాజువల్గా నేనైతే మాట్లాడతాను. ఇందులో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, దయచేసి నన్నైతే జడ్జి చేయొద్దు. అలాగే మీరేమన్నా దీనికి సంబంధించి ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకుంటే, దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా మీ ఇన్పుట్స్ని కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇక్కడ నేను పర్టికులర్గా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గురించే మాట్లాడలేదండి, నేను డిజేబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. అంటే డిజేబిలిటీ, ఇట్ మైట్ బి డెవలప్మెంటల్ డిజేబిలిటీ, లెర్నింగ్ డిజేబిలిటీ, బిహేవియర్ డిజేబిలిటీ, ఫిజికల్ డిజేబిలిటీ, ఇలా రకరకాల డిజేబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ నేను మాట్లాడే కొన్ని టాపిక్స్ వీటికి కూడా సంబంధించి అయి ఉంటాయి. సో అది నేను క్లియర్ చేస్తున్నాను. ఓన్లీ నేను స్పెక్ట్రమ్ గురించే మాట్లాడట్లేదు, వీటన్నిటి గురించి కలిపి మాట్లాడుతున్నాను. ఈ ఆటిజం మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తున్నానండి. సో చూసేవాళ్ళు, మీ ఫ్యామిలీలో కూడా మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీరు ఆటిజంతో రిలేట్ అయ్యి ఉంటే, మీరు ఏమన్నా నాకు ఇండైరెక్ట్గా నాకు హెల్ప్ చేయాలి, నన్ను సపోర్ట్ చేయాలని మీరు ఎవరన్నా అనుకుంటే తప్పకుండా ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. నాకు మీ సబ్స్క్రిప్షన్ అండ్ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం అండి. నేను పడిన బాధలు నాలాంటి పేరెంట్స్ పడకూడదన్న మంచి ఉద్దేశంతో నేనైతే ఈ జర్నీని స్టార్ట్ చేశాను. సో ఈ జర్నీ నేను కంటిన్యూ చేయాలంటే నాకు కూడా ఒక మోటివేషన్ కావాలి, మీ అభిమానం, మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. సో తప్పకుండా మీకు ఈ కంటెంట్ నచ్చింది, నా ఇంటెన్షన్ మీకు జెన్యూన్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన స్కూల్స్ నుంచి స్టార్ట్ చేయాలండి చేంజ్ అనేది. సో యూజువల్గా మనకి మన పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు స్కూల్స్లో అక్కడ ఎవరు మనకి థెరపిస్టులు ఉండరు. సో అక్కడ ఉండే టీచర్స్కి ఈ స్పెషల్ చిల్డ్రన్ మీద అవగాహన కూడా వాళ్ళకి ఉండదన్నమాట. సో నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ మన ప్లే స్కూల్స్లో వేసినప్పుడే ప్రతి స్కూల్లో ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ అనే వాళ్ళు ఉంటే కనుక మన పిల్లల మైల్ స్టోన్స్ని వాళ్ళు అక్కడే చూసుకొని అసెస్ చేసుకొని వాళ్ళల్లో ఏమన్నా లోపాలు ఉంటే పేరెంట్స్కి ఇమీడియట్గా చెప్పగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా జర్నీలో చూసుకుంటే నుషికాకి ఆ ప్లే స్కూల్లో వాళ్ళకి ఆ టీచర్స్కి స్పెషల్ చిల్డ్రన్ మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పలేకపోయారు, మేము తెలుసుకోలేకపోయాము. సో అక్కడ మాకు కొంత టైం వేస్ట్ అయిపోయింది. అదే వాళ్ళ దగ్గర ఆ స్టాఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్ కనుక ఉండి నూనె వెంటనే అసెస్ చేసుకొని పాపలో తేడా ఉందని అప్పుడే చెప్పగలిగితే మేబీ మా జర్నీ వేరేలాగా ఉండేదేమో. మన సిటీస్లో చూసుకుంటే అట్లీస్ట్ మనకు కొన్ని ఇన్క్లూజివ్ స్కూల్స్, అలాగే కొన్ని స్పెషల్ స్కూల్స్ లాంటి అట్లీస్ట్ ఆ ఫెసిలిటీస్ అన్నా మనకు ఉన్నాయి. కానీ రూరల్ ఏరియాస్లో చూసుకుంటే అసలు అక్కడ అటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. ముందుగా అసలు ఆటిజం అంటే అసలు అవగాహన పేరెంట్స్కి ఉండదు, టీచర్స్కి ఉండదు. సో నేననేది ఏమంటే, గవర్నమెంట్ ఇలాంటి విషయాల్ని కన్సిడర్ చేసుకొని అలా రూరల్ ఏరియాస్లో ఉండే స్కూల్స్లో కంపల్సరీగా ఒక థెరపిస్ట్ ఉండాలి అనే రూల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టగలిగితే సో అక్కడ పేరెంట్స్కి అలాగే టీచర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అక్కడున్న పేరెంట్స్లో అవగాహన క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే పిల్లలకి చిన్న వయసులోనే అర్లీ ఇంటర్వెన్షన్ మనం చేసి వాళ్ళని త్వరగా అందులోంచి సేవ్ చేయగలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్ని స్కూల్స్లో థెరపిస్టులను కూడా పెట్టడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటేనండి, ముఖ్యంగా ఈ రూరల్ ఏరియాస్లో సో అవగాహన తక్కువ ఉండడం వల్ల సో వాళ్ళకి ఏంటంటే తెలియదు. సో అలా తెలియజెప్పే థెరపిస్టులు ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు పర్టికులర్గా ఆ పిల్లలకి ఏమైనా థెరపీ సపోర్ట్ కావాలనుకుంటున్నప్పుడు ఎక్కడెక్కడికో పరిగెత్తకుండా గవర్నమెంటే ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఆ స్కూల్ దగ్గరే ఆ థెరపీ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లల్ని త్వరగా క్విక్గా వర్కౌట్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట.
అనమాట. సో పేరెంట్స్ కూడా వీళ్ళు అవగాహన క్రియేట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళు పిల్లలతో అక్కడ స్కూల్లో వర్క్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైము పేరెంట్స్ని కూడా నాలెడ్జ్, అంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ దీని పట్ల ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ పిల్లల మీద వర్కౌట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నాకు ఫోన్లు చేసే చాలా మంది పేరెంట్స్ ఇదే చెప్తారనమాట, మేము ఏదో పల్లెటూరులో ఉంటాము, మాకు ఇక్కడ థెరపీ సపోర్ట్ లేదు, మేము వెళ్ళాలంటే నియరెస్ట్ సిటీకి వెళ్ళాలి, లేకపోతే మేము అక్కడికి షిఫ్ట్ అవ్వాలి, మేము అదంతా అఫోర్డ్ చేయలేము, మేము అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము అని చాలా మంది చాలా కామన్గా నాకు చెప్తారండి. సో అందుకనే మన గవర్నమెంట్ ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల మనలాంటి డెవలప్మెంట్ డీలేస్ ఎవరైనా పిల్లల్లో ఉన్నాయి అనుకుంటే త్వరగా అవి మనం ఫైండ్ అవుట్ చేసి హెల్ప్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది. అలాగే ఇంకొక విషయం నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం స్కూల్స్ దృక్పథంలోంచి మనం మాట్లాడుతున్నాం, అంటే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు ప్రాపర్గా మన పిల్లల్ని కరెక్ట్ ఏజ్లో అసెస్ చేసుకోగలగట్లేదు అని మాట్లాడినప్పుడు నేను పేరెంట్స్ని కూడా ఉద్దేశించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఇప్పుడు ప్రపంచంలో నేను ఎప్పుడు చెప్పే పాయింట్, ప్రపంచంలో మంచి చెడు రెండు ఉంటాయి. నిజంగానే కొంతమంది అలా ఉన్నా కొంతమంది స్కూల్స్ వాళ్ళు, బట్ కొంతమంది స్కూల్స్ వాళ్ళు నిజంగానే వాళ్ళు హార్ట్ఫుల్గా ప్రయత్నిస్తారండి. వాళ్ళకి ఏదన్నా పిల్లల్లో ఏదైనా డిలే అవుతుంది అని గమనించినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి జెన్యున్గా చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఏదన్నా ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి అసలు ఇష్టపడరు అనమాట. అలా యాక్సెప్ట్ చేయకుండా డిలే చేసే పేరెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. సో ఏంటంటే అండర్స్టాండింగ్ రెండు వైపులా ఉండాలండి. ఇటువైపు నుంచి వీళ్ళు పనిచేయాలి, ఇటువైపు నుంచి వీళ్ళు పనిచేయాలి. ఇద్దరికీ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే మన పిల్లలకి ప్రాపర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో స్కూల్స్ వైపు నుంచి వాళ్ళు పెట్టే ఎఫర్ట్ వాళ్ళు పెట్టాలి, అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్లో ఏదైనా ఇబ్బంది ఉందనుకున్నప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించి మనమే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే మన కిడ్నీ మనం త్వరగా టైంలో క్విక్గా వాళ్ళని సేవ్ చేయొచ్చు. నా సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండి. సో స్పెషల్ చిల్డ్రన్కి మనం మోర్ దాన్ అకాడమిక్స్ ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోనే వాళ్ళని ఎంగేజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా రకాల సెన్సరీ ఇష్యూస్ కానీ ఫిజికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మోర్ ఓవర్ కవర్ అవుతాయి అనమాట. అండ్ దట్టు చాలా మీనింగ్ఫుల్గా వాళ్ళు ఎంగేజ్ అయ్యే స్కిల్స్ అనమాట అవి. సో ఇలా మనం ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఇవి కూడా మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయండి. సో న్యూరోటిపికల్ కిడ్స్కి స్పెషల్ చిల్డ్రన్కి కంపేర్ చేసుకుంటే చాలా రేట్లు అయితే చెప్పేస్తారనమాట. ఆల్రెడీ మనం ఒకవైపున థెరపీస్కి చాలా మటుకి డబ్బులు పెట్టి మనం అఫోర్డ్ చేస్తున్నాము, మళ్ళీ వీటికి కూడా అంతే హ్యూజ్ అమౌంట్ మనం పెట్టాలి అంటే కుదరదు కదండి. ఇప్పుడు అందరి పేరెంట్స్కి అన్ని సౌకర్యాలు ఇచ్చేది అవ్వదు అనమాట. కొంతమంది పాప అఫోర్డ్ చేసుకోగలరు, కొంతమంది అఫోర్డ్ చేసుకోలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా కేసే తీసుకుంటే మేము ఓవరాల్ మా జర్నీలో నుషికాకి అదర్ కరికులర్ యాక్టివిటీస్ అంటే మేము హార్స్ రైడింగ్ కనుక్కున్నాము, జిమ్నాస్టిక్స్ కనుక్కున్నాము, స్కేటింగ్, స్విమ్మింగ్, మ్యూజిక్ క్లాసెస్, వీటన్నిటి గురించి మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నామండి. సో ఇప్పుడు స్విమ్మింగ్, లేటెస్ట్గా స్విమ్మింగ్ గురించి మేము కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నార్మల్ చైల్డ్కి అయితే 1500 అంట, నుష్కాకి అయితే 12,000 అంటండి. అసలు ఏదన్నా కంపారిజన్ ఉందా అండి? 1500 ఎక్కడ, 12,000 ఎక్కడ? అలాగే ఇప్పుడు స్కేటింగ్ గురించి చూసుకుంటే ఆ స్కేటింగ్ ట్రైనర్స్ అయితే 3 ట్రైనర్స్, మేమైతే స్పెషల్ చిల్డ్రన్ని హ్యాండిల్ చేయలేమండి అని చెప్పేసి వాళ్ళైతే మేము ఇవ్వలేమండి, ఇంకెవరినన్నా ట్రై చేయండి అన్నారు. ఇలాగా మనకి ట్రైనర్స్ వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించరండి మన కిడ్స్ మీద వర్క్ చేయడానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం స్పెషల్ చైల్డ్ అనగానే రేట్లు ఆకాశానికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఏంటంటే ఇలా స్పెషల్ ట్రైనర్స్ ఉన్నప్పుడు ఇలా స్పెషల్ కిడ్స్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళు కొంచెం ప్రైజెస్ అనేవి అమెండ్ చేసుకుంటే మనలాంటి వాళ్ళకి యాక్టివిటీస్ ఇవ్వడానికి వాళ్ళని ఆ విధంగా మనం ఎంకరేజ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్లే ఏరియాస్ అండి. సో యూజువల్గా మా జర్నీలో ఏంటంటే నుష్కాని తీసుకొని మేము బయటకు వెళ్ళినప్పుడు, యూజువల్గా ప్లే ఏరియాస్కి వెళ్ళినప్పుడు నుషిక దగ్గర బాగా బిహేవియరల్ ఇష్యూస్ ఉండేవి చిన్నప్పుడు, అది 4-5 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఆ బిహేవియరల్ ఇష్యూస్కి అది యూజువల్గా ట్యాంట్రమ్స్ వచ్చినప్పుడు కింద పడి దొర్లేయడమో లేకపోతే బిగ్గరగా అరవడమో చేసేది. సో అలా ఎప్పుడైతే నువ్వు ఆడ్గా బిహేవ్ చేస్తుందో సో ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు భయపడతారు దాని దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఆ స్క్రీమింగ్స్ అనేవి వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది, వాళ్ళు ఏంటంటే దగ్గరికి రారు. అలా అని నుషికాని తీసుకెళ్ళి నేను విడిగా ఎక్కడన్నా ఆడిపించాలి అంటే నాకు ఆ ఫెసిలిటీ ఉండదు, ఎందుకంటే అందరు కలిపి ఒక చోటే ఆడుకోవాలి. ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్నామండి, ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం, కమ్యూనిటీలో ఉన్నాం, అక్కడ ఒక ప్లే ఏరియా ఉంటుంది. సో అందరితో పాటు నేను కూడా నుష్కాని అక్కడికే తీసుకెళ్ళాలి, నేను విడిగా ఆడిపించలేను. నేను పిల్లల దగ్గరికి రావట్లేదంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. ఆటిజం అనేది ఒకటి ఉంటుంది పిల్లల్లో ఉన్నప్పుడు, మన తోటి పిల్లలు అలా బిహేవ్ చేస్తారు అన్న అవగాహన వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు డెఫినెట్గా భయపడతారు, ఎందుకు ఆ పాపలు అరుస్తుంది, తను ఎందుకు అలా చేస్తుంది అని. సో నేను యూజువల్గా ఇలాగ ఏదన్నా మన పిల్లలకి పర్టికులర్గా వాళ్ళు
మీనింగ్ఫుల్గా టైం స్పెండ్ చేసి ఆడుకోవడానికి వాళ్ళకి ప్రాపర్గా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయంటే పర్టికులర్గా ఎక్కడా లేవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను, ఇక్కడ నేను తీసుకుంటే కబ్బన్ పార్క్ ఉంది, కబ్బన్ పార్క్లో డిజబిలిటీ పార్క్ అనేది ఉంది. సో అదొక చాలా మంచి ఐడియా. ఇప్పుడు నేను స్పెక్ట్రమ్ గురించే మాట్లాడలేదు, డిజబిలిటీ ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆడుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి స్వింగ్ ఊగాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళకి జారుడు వల్ల జారాలనిపిస్తుంది, వాళ్ళు వాటి కోసం ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మన సిటీస్లో అంటే ఏదో కనీసం ఒక చోటనే నాకు కనిపించింది, కానీ మనం రూరల్ ఏరియాస్లోకి వెళ్తే అసలు ఈ కాన్సెప్టే ఎక్కడ మనకు కనిపించదు. సో వీటన్నిటి మీద గవర్నమెంట్కి వస్తే అవగాహన రావాలండి. సో వీళ్ళ కోసం వీళ్ళని కూడా కన్సిడర్ చేసుకొని వీళ్ళకి కూడా ఒక మీనింగ్ఫుల్గా ఒక చోట కూర్చొని ఆడుకునే అవకాశం అయితే ఇవ్వాలి. అలాగే ఏదన్నా పార్కుల్లో లేకపోతే కొన్ని స్పెషల్ ప్లేసెస్ను క్రియేట్ చేస్తే మన పిల్లలు కూడా వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఆడుకుంటారేమో అని చెప్పి నా ఆలోచన. సో నుషికాతో నేను చాలాసార్లు ఇవి నేను ఫేస్ చేశాను. దాన్ని బయట పబ్లిక్ ప్లేసెస్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు పాపకి ఏదో డెవలప్మెంట్ డిలే ఉందని చెప్పి దాన్ని నేను ఇంట్లో అయితే కూర్చోబెట్టుకోలేను కదండి, దానికి సోషల్ ఎక్స్పోజర్ అవసరం, మీ బయటికి తిప్పాలి, మీ పబ్లిక్లోకి తిప్పాలి. కానీ ఇలా ఇబ్బందులు సోషల్గా డిస్క్రిమినేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్ కూడా నేను అవతల వాళ్ళకి కరెక్ట్గా ఏంటి అనే దాని మీద అవగాహన లేకపోవడం వల్లే వస్తుంది తప్ప వాళ్ళది తప్పని నేను ఏనాడు నేను అనను కూడా అలాగా. ఎందుకంటే ఆ అవగాహన క్రియేట్ చేయడానికే నేను మెయిన్గా ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇలాగా మీనింగ్ఫుల్గా మన పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవాలి అనుకుంటే వీళ్ళకి కూడా స్పెషల్గా ఏదన్నా ఒక పార్క్ లాంటిది క్రియేట్ చేయాలి. సో అలాంటి వాటిల్లో కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఇలాంటి ప్లేసెస్ని కొంచెం ఎక్కువ అవకాశం ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నా 4th పాయింట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవరేజ్ అండి. సో యూజువల్గా మనకి ఏ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా మన థెరపీ సపోర్ట్ ఎక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయదన్నమాట. మీరు బేసిక్గా తీసుకుంటే నార్మల్గా తెలుసు, మన పేరెంట్స్ అందరికీ తెలుసు ఈ థెరపీస్ అనేది ఎంత కాస్ట్లీనో, మనం నెలకు వచ్చేసి మన పిల్లల థెరపీలకి ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో అందరికీ తెలిసిందే. నాకు తెలిసి ఈ పాయింట్ మీరు అందరూ కూడా అనుకుంటారు, చాలామంది అనుకునే ఉంటారు, అయ్యో ఇన్సూరెన్స్ సపోర్టో లేకపోతే ఏదన్నా కంపెనీ సపోర్ట్ అన్నా ఉన్నా మన పిల్లల థెరపీలు అఫోర్డ్ చేసుకోగలిగే వాళ్ళమేమని చాలామంది అనుకునే ఉంటారు. సో అలాగే మాకు కూడా అనిపించిందండి. మా జర్నీలో కూడా మేము చాలాసార్లు నువ్వుకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఏదన్నా థెరపీ సపోర్ట్కి బాగుండని చాలాసార్లు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా హస్బెండ్ కంపెనీని చూసుకుంటే ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో వాళ్ళ కంపెనీ ఏంటంటే డే కేర్ సపోర్ట్ అయితే ఇస్తుంది పిల్లలకి, ఒక ఏజ్ వరకు డే కేర్ అంతా వాళ్ళే చూసుకుంటారు, కంపెనీనే పెట్టుకుంటుంది అనమాట. సో అలాగే డే కేర్ పిల్లల్ని కన్సిడర్ చేసుకున్నట్టు ఇలా స్పెషల్ చిల్డ్రన్ కూడా కన్సిడర్ చేసుకొని సో అలాంటి ఎంప్లాయీస్ అలాంటి పిల్లలున్న ఎంప్లాయీస్కి ఏదన్నా థెరపీ సపోర్ట్ లాంటిది ఇచ్చింది అనుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనం ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్నే మనం నిందించలేము, కేవలం గవర్నమెంట్ మాత్రమే ఇలాంటి చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి మనం అనలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనలో ఉద్యోగులు ఉంటారు, ఆ ఉద్యోగాలు చేసే కంపెనీస్ కూడా ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకొని ఇలా స్పెషల్ కిడ్స్ ఉన్న ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైనా థెరపీ సపోర్ట్ ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి మేము పర్సనల్గా అనుకుంటాం అనమాట. సో ఓవరాల్గా ఓన్లీ గవర్నమెంటే కాదండి, మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చాలా ఉంటాయి. గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి కొన్ని మార్పులు తీసుకురావాలి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ నడిపే కంపెనీస్ కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. అలాగే మన ఉద్యోగం చేసే మన కంపెనీలు ఏవైతే ఎంప్లాయీస్ని సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళు కూడా కన్సిడర్ చేసుకొని స్పెషల్ చిల్డ్రన్ ఉన్న ఎంప్లాయీస్కి ఇలాగ ఏదన్నా థెరపీ సపోర్ట్ ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నా 5th పాయింట్ వచ్చేసి ఇంక్లూజివ్ స్కూల్స్ అండి. సో నుషికాని మేము ఎప్పుడన్నా ఇంక్లూజివ్ స్కూల్లో వేద్దాము అని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు మా చుట్టుపక్కల ఒక 3-4 స్కూల్స్ అయితే మేము ఎంక్వైరీ చేసామండి. ప్రతి స్కూల్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఫుల్ లగ్జరీ అనమాట. అండ్ అందులోనూ ఓన్లీ 5% కోటా మాత్రమే ఈ స్పెషల్ చిల్డ్రన్కి ఇస్తారు. అందులో మళ్ళీ ఫుల్ కాంపిటీషన్ అనమాట. అండ్ దట్టు మళ్ళీ షాడో టీచర్ని కూడా అరేంజ్ చేయాలి. సో పర్సనల్గా మేము నుషికాని దృష్టిలో చూసుకుంటే మేము అఫోర్డ్ చేయలేమండి అలాంటి స్కూల్స్ని. ఆ స్కూల్ దీంతో పాటు మళ్ళీ ఈ షాడోకి ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో ఇలాగా స్పెషల్ స్కూల్స్ ఎవరైతే ఇంత బడ్జెట్లో పెట్టి ఇంత హై రేంజ్లో ఇవన్నీ చేస్తున్నారో సో వాళ్ళు కూడా కొంచెం అంటే సడలింపులు చేసుకోవాలండి. అంతంత భరించాలంటే ఎక్కడవుతుందండి, కుదరదు కదా అందరికీ. సో ఆ పర్సంటేజ్ విషయంలో కానీ లేకపోతే ఆ రేట్ల విషయంలో కానీ వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యి కాస్త అఫోర్డబుల్ రేంజ్కి తీసుకురాగలిగితే చాలామంది పిల్లలు లేకపోతే మనలాంటి చాలామంది పేరెంట్స్ మన పిల్లల్ని ఇంక్లూజివ్ స్కూల్లో వేసుకొని చదివించుకోగలిగే అవకాశం కూడా మనకు దొరుకుతుంది. సో నా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనకున్న సోర్సెస్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకుంటే ఒక బస్ ఎక్కడానికి కానీ ట్రైన్ ఎక్కడానికి కానీ డిజబిలిటీలో ఉన్న పీపుల్ ఎలా ఎక్కుతారండి? వాళ్ళకి ఆపర్చునిటీ లేదు, అంటే డైరెక్ట్గా మనం నార్మల్గా మనం ఎక్కినంత ఈజీ కాదు వాళ్ళు ఎక్కడము. సో అలాగే కొన్ని హోటల్స్ చూసుకుంటే ఏవో చాలా కొన్ని లగ్జరీ హోటల్స్లోనే మనకు వీల్ చైర్ ఆప్షన్ అలాంటివి వాళ్ళని సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు కదా. సో ఇప్పుడు మీరు నార్మల్ హోటల్కి వెళ్ళారనుకోండి, మీకు
అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఏమీ ఉండదు. నేను ఇక్కడ బెంగళూరులో కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడిప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మాల్స్కి వెళ్ళాం అనుకోండి. సో మాల్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమందిని కన్సిడర్ చేస్తున్నారు. మనకేంటి పర్టికులర్గా వాష్రూమ్స్ యూస్ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే లిఫ్ట్లు, డిజేబుల్ పీపుల్ లిఫ్ట్లు ఎక్కడానికైనా, వాష్రూమ్స్లో కూడా ఫ్యామిలీ రూమ్స్ అని, డిజేబిలిటీ రూమ్స్ అని, అలా ఇప్పుడు అవగాహన వచ్చింది. అలా కొంతమంది కన్సిడర్ చేసుకొని వీళ్ళు కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. సో మన సొసైటీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో అప్కమింగ్లో కూడా డిజేబిలిటీ అనే కాన్సెప్ట్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా అన్ని యాక్సెస్ చేసుకునేలాగా డిజైన్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. సో ఇలాంటి టాపిక్స్ మీద అవగాహన క్రియేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. నాకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ. సో యూట్యూబ్లోకి నేనంటే నిన్నగాక మొన్న వచ్చాను, కానీ ఆల్రెడీ ఇందులో ఉండి చాలా ఏళ్ళుగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలామంది ఉన్నారండి. వాళ్ళ ద్వారా ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పీపుల్లోకి వెళ్తాయి. సో ఈ వీడియోని ఎవరైనా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కనుక చూస్తున్నట్లయితే కనుక మీరు ఈ టాపిక్ని దయచేసి మీరు కన్సిడర్ చేసుకొని దీని మీద మంచిగా రీసెర్చ్ చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీసి దీని మీద పీపుల్ ఇంకా మంచిగా అవగాహన క్రియేట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వీడియో చూసేవాళ్ళు మీకు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ తెలిస్తే వాళ్ళ దాకా ఈ వీడియో రీచ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కనీసం నా ద్వారా కాకపోయినా వాళ్ళ ద్వారా అన్న ఈ టాపిక్ అనేది దీని మీద మంచిగా అవగాహన పీపుల్లో క్రియేట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.